మనకి ఏ సర్జరీ అయినా పేషెంట్కి అయిపోయిందని చెప్తే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏం తినొచ్చు సార్ మేము, పప్పు తింటే చీమ పడుతుందా, పల్లీలు తింటే చీమ వస్తుందా అనేది. సో ఈ మిస్కన్సెప్షన్ని మనం క్లియర్ చేస్తాం. సో మనము ఒక సర్జరీ అయ్యింది, లేదంటే ఏదైనా గాయం అయింది, ఫ్రాక్చర్ అయింది అంటే ఇన్ఫెక్షన్ వచ్చేది సెవెరల్ రీజన్స్ వల్ల. ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా వచ్చి అటాక్ చేస్తే మనకి పసు వస్తుంది. మనం బ్యాక్టీరియా అటాక్ చేసిన దాన్ని ఒక పస్ ఫార్మింగ్ ఆర్గానిజమ్స్ ఆ టిష్యూలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ దాన్ని బట్టి ఒక పస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆ చీమ్ రానికి నెంబర్ 1 రీజన్ ఇస్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియల్ ఎక్స్పోజర్ మనకి. సో ఏ గాయంకైనా చీమ్ పట్టగలుగుతుంది అండి. ఇక్కడ గాయం అనేది ఏంటి అంటే స్కిన్ కట్ అయ్యి స్కిన్ కింద స్ట్రక్చర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఈవెన్ మనం క్లీన్ ఆపరేషన్ థియేటర్లో చేసినా కొద్ది వరకు ఎక్స్పోజర్ ఉండగలుగుతుంది. సో మనకి ఎటువంటి వాటికి చీమ్ పట్టగలుగుతుంది అంటే ఫస్ట్ బాడీకి ఇమ్యూనిటీ తక్కువ ఉండే రోగాలల్లో డయాబెటిక్ ఈజ్ ద మోస్ట్ కామన్ రీజన్. అంటే డయాబెటీస్ ఉంటే బాడీకి సహనశక్తి తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అదర్ మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ స్మోకింగ్, మనకి సిగరెట్ యూజ్ వల్ల. వన్ మోర్ కామన్ థింగ్ ఈజ్ సివియర్ మాల్ న్యూట్రిషన్, అంటే చాలా అండర్ వెయిట్ ఉండడం, మనకు వేరే రకమైన డిజీజెస్ ఉండడం లైక్ ట్యూబర్కులోసిస్ ఆర్ హెచ్ఐవి. సో ఇటువంటి కొన్ని డిజీజెస్ వల్ల బాడీకి ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. సో వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది.